బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగిస్తే అసలు పాకిస్తాన్ తట్టుకోగలదా? వాయు మార్గంలో దాడి చేస్తే ఆపగలదా? లాహోర్ సైతం గజగజలాడిపోతుందా? అసలు భారత్ పాక్ మధ్య ఈ సంఘర్షణ ఎంత దూరం వెళుతుంది? పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా అర్ధరాత్రి తర్వాత భారత్ మిసైల్ అటాక్స్ చేస్తే పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అల్లాడిపోయింది. భారత క్షిపణి దాడులను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను తుత్తనైలు చేసింది. భారతదేశపు అగ్ని-5 క్షిపణి ఉపరితలం మీద 5 నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడి చేయగలదు. పాకిస్తాన్ దగ్గరున్న షహీన్-3 క్షిపణి రేంజ్ 2,750 కిలోమీటర్లే. ఆయుధాల కోసం మనం కొంతమేర రష్యాపై ఆధారపడి ఉన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా చైనాపై ఆధారపడుతోంది. ఫ్రాన్స్ సైతం మన దేశానికి సహకరిస్తోంది. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ భారత్ లో ఉంది, పాకిస్తాన్ దగ్గర లేదు. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ చాలా ఎత్తులో కూడా క్షిపణి దాడుల్ని అడ్డుకోగలదు. అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ ఇది తక్కువ ఎత్తులో కూడా క్షిపణి దాడుల్ని అడ్డుకుంటుంది. మన యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ కు 5,000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణుల్ని కూడా అడ్డుకునే సామర్థ్యం ఉంది. భారత్ రష్యాతో కలిసి బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను అభివృద్ధి చేసింది. వీటిని నేల, నింగి, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. శత్రువులు క్షిపణులతో దాడి చేస్తే వాటిని అడ్డుకునే సత్తా మనకు ఉంది. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పాకిస్తాన్ దగ్గర లేదు. చైనాతో కలిసి షహీన్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసింది పాకిస్తాన్. షహీన్ క్షిపణులు స్వల్ప, మధ్యంతర, దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులు చేయగలవు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థను సమకూర్చుకునే పనిలో ఉంది పాక్. పాకిస్తాన్ దగ్గర HQ-9BE ఉంది. దీన్ని చైనా నుంచి కొనుగోలు చేసింది పాకిస్తాన్. లాహోర్ లో దీన్ని భారత క్షిపణులు నాశనం చేశాయి. ఇండియాలోని అగ్ని, బ్రహ్మోస్ తో పోలిస్తే పాక్ లోనున్న ఘౌరీ, బాబర్ క్షిపణులు ఎందుకు పనికిరావు. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాష్ S-400 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఇలాంటి వ్యవస్థలు లేవు. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, అధంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, హలౌడి, ఉత్తర్లై, భుజ్ ప్రాంతాలపై డ్రోన్లు, మిసైల్స్ ప్రయోగించింది పాక్. అయితే వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో భారత్ అడ్డుకుంది. పాకిస్తాన్ మాత్రం అడ్డుకోలేకపోయింది. అయితే తాము 25 ఇండియన్ డ్రోన్లను కూల్చేశామంటోంది పాక్. భారత్ పై క్షిపణులను ప్రయోగించలేక నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తోంది. రాజౌరి, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మేర్టార్లు భారీ ఫిరంగులతో విరుచుకుపడింది. దాదాపు 20 మంది సామాన్య పౌరులు మరణించారు. పాకిస్తాన్ దాడులను అడ్డుకోలేదన్న ఉద్దేశంతో ఆ దేశంలో ఉన్న పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. లాహోర్ ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆ దేశ దౌత్యవేత్తలకు సూచించింది. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.